హలో గైస్, డే 2 ఇన్ శ్రీలంక. అష్టాదశ శక్తి పీఠాల్లో మొదటిదైన శాంకరిదేవి శక్తిపీఠం మన శ్రీలంకలో ఉంది. శ్రీలంక ట్రిప్ ప్లాన్ చేసింది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ శక్తి పీఠాన్ని దర్శించుకుందామని. ఈ టెంపుల్ కరెక్ట్ గా సముద్రం మధ్యలో ఉన్నట్టుంటుంది. అంటే టెంపుల్ 3 సైడ్స్ కూడా సముద్రమే అనమాట. టెంపుల్ సరౌండింగ్స్ లో రావణాసుడికి సంబంధించిన గుర్తులు చాలానే కనబడతాయి. ఇక్కడ జింకలు, నెమ్మలు లాంటివి రోడ్డు మీద తిరగడం చాలా కామన్ అంట. ఇక్కడ చూడండి, రావణాసుడు తన కత్తితో ఈ బండరాయి మీద ఒక వేటు వేశాడంట. అది 2 రాక్స్ కింద బ్రేక్ అయిపోయింది. టెంపుల్ బ్యాక్ సైడ్ ఎడ్జ్ కి వెళ్లి నించుంటే సముద్రం మధ్యలో నించున్నట్టుంది. ఇక్కడ టెంపుల్ బయట రావణాసుడి స్టాట్యూ కూడా ఉంది. ఇదంతా రావణాసుడు తిరిగిన ప్లేసెస్ అన్నమాట. సముద్రం అలలు మాత్రం కంటిన్యూస్ గా టెంపుల్ ని హిట్ చేస్తూనే ఉన్నాయి. బట్ ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్ గా అండ్ యూనిక్ గా అనిపించింది. మేము డే 1 ఈవినింగ్ వెళ్ళిన భద్రకాళి టెంపుల్ లో చండీ హోమం చేసుకునే అదృష్టం మాకు కలిగింది. ఇండియాలో ఉన్నప్పుడే టెంపుల్ మేనేజ్మెంట్ తో మాట్లాడి అప్రూవల్ తీసుకున్నాం. మా ఫ్రెండ్స్ పుణ్యమా అని శక్తిపీఠం ఉన్న స్థలంలో చండీ హోమం చేసుకున్నాం. తర్వాత మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ వచ్చేసి హాట్ స్ప్రింగ్స్. రావణాసుడు వాళ్ళ అమ్మగారి కోసం తవ్విన ఉష్ణ కొండలు అంట. ఈ హాట్ వాటర్ అయితే చాలా ప్యూర్ గా క్లియర్ గా ఉన్నాయి. నెక్స్ట్ డే 3 ప్లేసెస్ అండ్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. సో మిస్ అవ్వకుండా చూసేయాలంటే ఈ షార్ట్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.